హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేశారు అనే ఒక ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇందాకలే జస్ట్ ఒక గంటన్నర క్రితం మాత్రమే రిలీజ్ అయింది రాజాసాబ్ ట్రైలర్. ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎందుకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ అదిరిపోయిందని చెప్పానంటే, అందులో ఉండే ఆ క్యాన్వాస్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు అనదర్ వరల్డ్. ఇంకో ప్రపంచంలోకి ట్రావెల్ లాగా అనిపించింది ఆ 3 నిమిషాల 31 సెకండ్ల ట్రైలర్. అందులో ప్రభాస్ డైలాగ్ ఉంది, ఏదో ఒక గుర్తుండిపోయే పని చేయాలి, ఏదో గుర్తుండిపోయే పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఏంట్రా బాబు ఇలాంటి పని చేశాడని అందరూ షాక్ అయిపోవాలనో డైలాగ్ ఉంది. అంటే ఆ డైలాగ్ ఈ సినిమాకి బాగా వర్తిస్తుంది. ఇదేంట్రా బాబు ఇలాంటి సినిమా తీశారు, అందరూ షాక్ అయిపోతారు, షాక్ అయిపోవాలి అన్న పట్టుదలతో ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ మారుతి గారు అండ్ సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు కూడబలుక్కుని ఈ కైండ్ ఆఫ్ ఒక అద్భుతమైన వండరస్ ఫిల్మ్ని క్రియేట్ చేశారా అనిపించేటట్టుగా ఆ 3 నిమిషాల 31 సెకండ్లు అసలు చాలా ఎక్సైటింగ్గా నడిచింది. అంటే దాంట్లో 3 పార్ట్లు ఉన్నాయి, మీరు గమనించారు లేదో. బిగినింగు ఎవరో ఒక మాంత్రికుడో మరి ఇంకో రకమైన హిప్నోటిస్ట్ ఎవరో తెలియదు, కానీ ప్రభాస్ క్యారెక్టర్ని ఒక రకమైన హిప్నోటైజ్ చేసి నువ్వు నా మాట వినాలి, నా కమెంట్సే తీసుకోవాలని, కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఒక ఫోర్ట్లోకి వెళ్ళి ఆ ఫోర్ట్లోంచి మళ్ళీ అందులో క్వీన్స్ ఓపెన్ అయ్యి ఆ క్వీన్స్ దగ్గర నుంచి మళ్ళీ వాతావరణం మారి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ రొమాన్సు అండ్ ఎంటర్టైన్మెంట్, అక్కడ సప్తగిరి డైలాగు అండ్ మదర్ సెంటిమెంటు, బుగ్గ గిల్లడం కొడుకుని అండ్ తల్లి దుర్గామాతకి దండం పెట్టుకుని నా కొడుకు నువ్వే కాపాడాలమ్మా అని మాట్లాడడం. అక్కడ మళ్ళీ ఒక 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 క్యారెక్టరు ప్రత్యక్షమై అది అతను మామూలోడు కాదు, మంత్రాలు నేర్చుకున్న మాయగాడు కాదు, ఎగ్జార్సిస్ట్ ఆయన ఒక అని చెప్తాడే ఆ పాయింట్ దగ్గర. అంటే అక్కడి నుంచి థర్డ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో నాకెక్కడో ఆ పాతాళ భైరవిలో తోటరాముడు తల్లి కొడుకునిమ్మంటే ఇలాంటి వాడు ఇచ్చేవంటరా తల్లి అని అందులో పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు తల్లి బాధపడుతుంటుంది, అలాంటి వాతావరణం కనిపించింది. మళ్ళీ రాజప్రాసాదాలు, కోటలోకి వెళ్ళడం, అక్కడ వింత వింత విచిత్రాలు కనిపించడం అండ్ చాలా రోజుల తర్వాత అంటే మొసలితో ఫైటింగ్ కానీ లేకపోతే ఆ ఏనుగు ఎంట్రన్స్ కానీ, అంటే అవన్నీ ఈ మధ్య రోజుల్లో మనకి ఈ గ్రాఫిక్స్ బాగుండట్లేదు, గ్రాఫిక్స్ వల్లే ప్రాబ్లం అయిపోతుంది, గ్రాఫిక్స్ వల్లే సినిమాలు డిలే అయిపోతున్నాయి, గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా జరగట్లేదు అని ఇలాంటి ఒక వాతావరణం బాగా తెలుగు సినిమా ఇండస్ట్రీని కమ్ముకుని మేఘాలు కమ్ముకున్నట్టుగా కమ్ముకుంది. అందులో 100 కోట్లతో చేసే సినిమాలన్నీ కూడా చాలా అంటే ఉక్కిరిబిక్కిరయి ఊపిరాడకుండా ఉన్న వాతావరణంలో ఇలాంటి గ్రాఫిక్స్ ఈ కైండ్ మీరు చూడండి. ఆ ఏనుగు ఎంట్రన్స్ కానీ లేకపోతే ఆ మొసలితో ఫైటింగ్, ఎప్పుడో పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు మొసలితో ఫైటింగ్ చూసాం. మళ్ళీ ఇన్నేళ్లకి మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మొసలి ఫైటింగు రాజప్రసాదంలో సరోవరంలో ఆ కైండ్ ఆఫ్ ఫైట్. అండ్ ప్రభాస్ ఇందులో ఆయన ఒక లైటర్ వెయిన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ కత్తి పట్టుకుని అందరినీ నరకడం లాంటి ఒక ఓపెనింగ్ సీన్ ఓపెన్ అయ్యి తర్వాత ఇంక అక్కడి నుంచి నేనేమైనా మామూలు ఆర్డినరీ పుట్టలో వేలు పెడితే కొట్టడానికి నేనేమైనా చేయమనేంట్రా అని ఒక సిగార్ కాల్చి రాక్షసుడు అని అనగానే ఇంక అక్కడి నుంచి అంటే రాక్షసుడిని అంటే ఇంకొక ఫ్యూ సెకండ్సే ఉంది ట్రైలరు. బట్ మొదటి నుంచి కనుక మీరు చూసుకుంటే 3 భాగాలుగా మనకి ఆ ట్రైలర్ కనిపిస్తుంది అనమాట. ముందంతా హిప్నటైజ్ అయిన తర్వాత ప్రభాస్ ఇంకేదో వరల్డ్లోకి వెళ్ళినట్టు అక్కడ అంతా ఫోర్టు అదంతా ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళి అక్కడ ఆ వాతావరణం అంతా క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక హారిఫిక్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. మరి తాత ఫోటో ఓపెన్ అవుతుంది. ఆ తాత ఫోటో ఓపెన్ అయిన తర్వాత ఆ వెంకటేష్ కామెడియన్ క్యారెక్టర్లు చేస్తున్న ఆయన దీన్ని నిన్ను పరిచయం చేస్తానంటే ఏంట్రా పరిచయం చేయడం ఏంట్రా అంటే మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారా పరిగెట్టండి అని ఎదురుగుండా ఒక డెవిల్ వస్తున్న టైంలో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికొకటి పొంతం లేకుండా ఉన్నట్టున్నాయి, అన్నిటికీ కలిపి ఒక కథలా కనిపిస్తున్నది. అదే నేర్పరితనం
ఒక డైరెక్టర్కి సినిమా కంటెంట్ మీద కానీ తన మేకింగ్ స్టైల్ మీద కానీ కంప్లీట్గా తన కథని సీన్లుగా క్యారెక్టరైజేషన్స్గా అండ్ దాంట్లో ఉండే ట్విస్ట్లు కానీ లేకపోతే దానిలో ఉండే థ్రిల్స్ని కానీ ఎంత బాగా ఆర్టికులేట్ చెయ్యగలిగితే ఇలాంటి ట్రైలర్ కట్ అవుతుంది. కమాండ్ కనుక లేకపోతే డైరెక్టర్కి ఇలాంటి ట్రైలర్ కట్ అవ్వడం చాలా కష్టం. అండ్ 100% విశ్వప్రసాద్ గారికి మొన్న మిరాయి సినిమా దగ్గర నుంచి మళ్ళీ సుడి తిరిగినట్టుగా కనిపిస్తోంది. మొన్న మిరాయి బ్రహ్మాండంగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూస్తే రేపు జనవరి 19 అండ్ ఈ కైండ్ ఆఫ్ హారర్ ఫ్యాంటసీ ప్రభాస్ గారికి ఏరుకోరి మారుతి గారిని పిలిచి మరి నాకు ఇలాంటి సినిమా చేయమని, ఒక హీరోయిన్ సరిపోదు 2 హీరోయిన్లు పెట్టమంటే మీకు 2 ఏంటి సార్ 3 హీరోయిన్లు పెడతానని చెప్పి మారుతి గారు ప్రామిస్ చేసి ఆ 3 హీరోయిన్లకి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఇదంతా ఒక యూనివర్స్ని బిల్డ్ చేసి దాంట్లో ఒక అద్భుతమైన కథ, పైగా ఆ కోటలో అన్ని క్రీచర్స్ కొన్ని బయటకు వచ్చి ఒక కైండ్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం అన్నది మాత్రం అంటే మన తెలుగు కథకి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. మన తెలుగు కథల్ని, మన తెలుగు ఫ్యాంటసీస్ని, మన తెలుగు ఫోక్లోర్ని, మన తెలుగు అంటే తెలుగు ఇన్ ది సెన్స్ మన ఇండియన్ మైథాలజీ నుంచి క్యారెక్టర్లు కానీ ఇండియన్ ఫోక్లోర్ నుంచి క్యారెక్టర్లు పట్టుకెళ్ళే ఈ ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాత్మలు వీటన్నిటి మీద వాళ్ళు చాలా అద్భుతమైన సైంటిఫిక్ అప్రోచ్లో టెక్నాలజీని వాడి ఈ గ్రాఫిక్స్ గట్ట ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ టైంలో ఇలాంటి సినిమా రావడం, అది కూడా ప్రభాస్ గారికి ఇలాంటి సినిమా పడడం, ఎందుకంటే ఆయన అంతా ఒక లైటర్ వైన్లోంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ దాని నుంచి ఒక రకమైన ఒక చాలా ఎక్సైటింగ్ సస్పెన్స్ లాగా దానిలోకి ఆ ఎపిసోడ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏ ఫోటోలో అంటే నిలువెత్తు చిత్రపటంలో ఏ క్యారెక్టర్ని ఏ గెటప్ను చూసామో అదే గెటప్తో మళ్ళీ ఆయన ఆ లాస్ట్ ట్రైలర్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్లో నేను రాక్షసుణ్ణి అని చెప్పిన పాయింట్ ఉంది. అందులో కొన్ని మ్యాజికల్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఆయన కత్తిల వేలిలా అనగానే వాళ్ళందరూ మీద వెళ్ళి చూరికి తగులుకోవడం, కిందన పడడం, అందులో హీరోయిన్స్ 3 కూడా షాక్ అయిపోయి వాళ్ళని చూడడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తున్నదంటే రేపు థియేటర్లో ఇలా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించని ఆడియన్స్ ఎప్పుడు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే సినిమాకి టికెట్ కొనుక్కుని అంత దూరం వెళ్ళినప్పుడే థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు థియేటర్లోకి వెళ్ళినట్టు ఉండకూడదు, వేరే యూనివర్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉండాలి. ఆ యూనివర్స్లోకి మనం తీసుకెళ్ళగలిగే కథానాయకుడు ఒక బలమైన కథానాయకుడు, మంచి ఇమేజ్, పాపులారిటీ, సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో అయితే మనకి ఆ హీరోతో పాటు ఆ యూనివర్స్లోకి ట్రావెల్ అవ్వడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ ప్రభాస్ గారితో బాగా సెట్ అయ్యాయి. అండ్ మారుతి గారు దాని మీద చాలా హార్డ్ వర్క్ చేశారు, ఇంట్రెస్ట్గా చేశారు, చాలా అంటే చాలా తెలివితేటలుగా ఇంటెలిజెన్స్. ఒక డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఇలాంటి కథల్ని హ్యాండిల్ చేసేటప్పుడు పూర్వం మనం విట్లాచారి గారి సినిమాలు అవన్నీ చూసాం, విజయవాడ తీసినవి విట్లాచారి గారి సినిమాలు, ఈ మాయలు మంత్రాలు, ఈ క్రీచర్స్ రావడం, ఇవన్నిటినీ ఈ రోజున ప్రజెంట్ డే ట్రెండ్కి మ్యాచ్ చేసి వాటిని అంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ ఫిల్ము మొత్తం పాన్ ఇండియా వరల్డ్ అంతా వెళ్ళిపోతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తమిళియన్స్ ఎక్కడున్నా, మలయాళీస్, కన్నడాస్, హిందీస్ ఎక్కడున్నా కూడా మొత్తం ప్రపంచంలో సగం జనాభా ఈ సినిమా చూడాలి. అలాంటి ఒక క్యాన్వాస్ని క్రియేట్ చేయడం అన్నదే ఈ సినిమాలో ప్రధానమైన ఛాలెంజ్. 100% ఆ 3 ఫేజెస్ ఏదైతే ఉన్నదో, ముందు ప్రభాసు, తర్వాత సెకండ్ ఫేజ్లో రొమాన్సు, హీరోయిన్స్, మదర్ సెంటిమెంటు సెకండు, థర్డ్కి వచ్చేసరికి ఆ ఫోటోలో ఉన్న నిలువెత్తు చిత్రపటంలో ఉన్న ప్రభాసు ఆ గెటప్ ఒక రాయల్ గెటప్లో ప్రభాసు ఓల్డ్ గెటప్లో ఎంటర్ అవ్వడం అన్నది, ఇవన్నీ కలిపితే మాత్రం అందుకే జస్ట్ ఫ్యూ మినిట్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ట్రైలర్కి వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే ఇన్ని లక్షల మంది ఈ సినిమా గురించి ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ఆతృతతో చూసే ఎదురు చూపులకి ఈ రాజా సాబ్ సినిమా రేపు 100% జనవరి 9, 2026 నాడు థియేటర్స్లో ఫుల్ ఫీస్ట్ అండ్ ఫుల్లెస్ట్ ఫెస్టివల్గా ఈ సినిమా 100% సక్సెస్ అయ్యే లక్షణాలు, ఆ ఛాయలు,
ఆ నమూనాలు ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది నిజంగా ఇది చాలా ఒక గొప్ప ప్రయత్నంగా టీజీ ప్రసాద్ గారి కెరీర్లో, ఆయన కెరీర్ నిర్మాతగా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ దెబ్బలు తిన్నా మొన్న మిరాయితో మళ్ళీ ఆయన ఒక రకమైన కొత్త జీవితం పునర్జన్మలాగా ఆయనకి అనిపించినట్టుగా ఆయన కూడా ఎక్సైటింగ్గా చెప్పుకున్నారు. అండ్ ప్రభాస్ హిమ్సెల్ఫ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలనుకున్నారు. దానికి మారుతిని మించిన ఎక్స్పర్ట్ డైరెక్టరు ఈ కైండ్ ఆఫ్ థ్రిల్ని క్రియేట్ చేయాలంటే ప్రేమ కథా చిత్రంతోనే మామూలు టేకింగ్లోనే ఆయన భయపెట్టి అందరినీ దడదడలాడించాడు థియేటర్లో. ఆ సినిమా చిన్న రేంజ్ సినిమా పెద్ద హిట్ అయింది ఆ రోజున. ఈ రేంజ్లో ఇంత టెక్నాలజీ, ఇంత బడ్జెట్, ఇన్ని వెసులుబాట్లు కల్పించినప్పుడు మారుతి గారు ఫుల్గా ఫుట్బాల్ ఆడేసి మొత్తం అన్నది మనకు ట్రైలర్లో 100% కనిపిస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఫర్ ఆల్ ద వరల్డ్లో ఉన్న ఎంతమందికి, ఆల్ లాంగ్వేజెస్కి. రేపు జపాన్లో, చైనాలో, ఇంకో చోట రష్యాలో కూడా రిలీజ్ అయిపోయిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమాకి రేపటి రోజున చాలా గొప్ప ఘన విజయం లభించబోతుందని మనందరం ఆశించవచ్చు, ఊహించవచ్చు అండ్ ఆకాంక్షించవచ్చు. ఇప్పుడే శుభాకాంక్షలు చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.